అందరికి నమస్కారం. నేను మీ మద్రి రంగసాయి రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉందా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే అతిగా నమ్మారో, అతిగానే ఎందుకంటున్నామంటే ఈరోజు పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఎవరినైతే అతిగా ఎక్కువ నమ్మారో వాళ్ళే ఆయనకు వెన్నుపోటు పొడిచి నట్టేట ముంచినట్లు కనిపిస్తుంది. సరే, ఇందులో జగన్ తప్పు ఏమీ లేదా అంటే ఎందుకు లేదు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి వ్యక్తులు కావాలి అని ఆయనతో కలిసి ఉండేవాళ్ళు మనం అడిగితే జగన్కు వంగి వంగి దండాలు పెట్టేవాళ్ళు కావాలి, జగన్కు పాదాలకు దండాలు పెట్టేవాళ్ళు కావాలి, జగన్ దేవుడు తోపు తురుము అనేవాళ్ళు కావాలి. అంతే తప్ప ఉన్నటువంటి వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేమి, బొత్స సత్యనారాయణ గారు అయితేమి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు అయితేమి, ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా జగన్కి వంగి వంగి దండాలు పెట్టరు, పాదాలకు దండాలు పెట్టరు, జగన్ను తోపు తురుము అట్లాంటి పదాలు వాడరు. కానీ ఇతర పార్టీలు ఏదైనా ఆరోపణలు చేస్తే దానికి ధీటుగా సమాధానం చెప్తారు. పార్టీకి ఏదైనా సంక్షోభం ఉంటే వాళ్ళు శక్తి వంచన లేకుండా పోరాడతారు. ఇది మనందరికీ తెలుసు. కానీ అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గరికి రాణిస్తారా అంటే అంత దగ్గరికి రానివారు, కొంత దూరమే పెడతారు. ఇది మనందరికీ తెలుసు. జగన్ దగ్గర నిజంగా ఎవరుంటే ప్రధానంగా మనం మాట్లాడితే గతం చూసినప్పుడు ముగ్గురు మాత్రమే ఉంటాం. ఆ ముగ్గురు మీ అందరికీ తెలుసు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే విజయసాయి రెడ్డి గారు, అట్లాగే వాళ్ళ బాబాయ్ గారు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు. ఇలా ముగ్గురు సాధారణంగా రాజకీయవేత్తల అంటే కాదు. వీళ్ళకు రాజకీయాల గురించి తెలుసు, కానీ రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు ఎలా బయటపడాలి తెలియదు. రాజకీయాల ఎత్తులు, పై ఎత్తులు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ ముందే వాళ్ళకి తెలుసా అంటే తెలియదు. వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయి ఉండొచ్చు, కానీ ఇవన్నీ తెలియదు. అందుకే అయిండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి రాజకీయాలు తెలియదు, కానీ నేనేం చెప్తే చేస్తారు అనే ఒక భ్రమతో తెచ్చి అందలం ఎక్కించట్టు, అంటే వాళ్ళే నా తర్వాత వాళ్ళే, ఆ విధంగా ముగ్గురు. ఈరోజు చూస్తుంటే ఆ ముగ్గురు వల్లే ఈరోజు జగన్కి ఈ పరిస్థితి వచ్చిందా అంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే ఏమీ లేనప్పుడు కూడా 67 సీట్ల పైన గెలిచారు. తర్వాత ఒక సంచలనమైన మెజారిటీ, దాదాపు 151 సీటు, ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయిందంటే జగన్ అన్ని ఘోరాలు నేరాలు చేశారా? అంతకుముందు ప్రభుత్వాలు జగన్ ఇవన్నీ చేయలేదా? అసలు జగన్ సంక్షేమం చేయలేదా? అసలు జగన్ పబ్లిక్ నేను పట్టించుకోలేదా? అసలు జగన్ ప్రభుత్వం ఇవన్నీ అంటే అంత ఘోరాలు. ఇప్పుడు ఈ అక్రమ అరెస్టులు ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయి. మనం జరగట్లేదని ఒత్తాస పలకాల్సిన పని లేదు. ఈరోజు కూడా పోలీసులు చట్టాలను చేతిలో తీసుకొని నడి రోడ్ల మీద సామాన్లు కొడుతున్నారు. అవి గతంలో జరిగినాయి. గతంలో చంపి డోర్ డెలివరీ చేశారు, అవన్నీ మనకు తెలుసు. కానీ ఎక్కడ జగన్కు ఇంత తప్పు చేశాడు అంటే జగన్ అందరికీ యాక్సెస్ ఇవ్వరు కలవడానికి. ఆ ముగ్గురు, నలుగురు, 5 మంది వాళ్ళు చెప్పిన మాటలు మాత్రమే వింటారు. ఈ పరిస్థితిలో విజయసాయిరెడ్డి గారికి ప్రత్యక్ష ఎన్నికలు లేకపోయినా రాజ్యసభలో కంటిన్యూగా ఆయన రాజ్యసభ పదవీ కాలం నెక్స్ట్ ఎక్స్టెండ్ చేసి అంటే ప్రతిసారి ఆయన్నే పంపిస్తుంటారు. దాని ద్వారా సాధారణంగానే ఆయనకు చారిడ్ అకౌంటెంట్ తన తెలివితేటలను వాడుకొని కేంద్రంలోని పెద్దలకు బాగా దగ్గరయ్యారు. తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి స్థానికంగా విజయసాయి రెడ్డి గారు అంటే పడని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జగన్ గారి చెవులో ఆయన గురించి చాలా బ్యాడ్గా చెప్పడం ఇలా మొదలుపెట్టినట్టుంది. విజయసాయి రెడ్డి గారు బీజేపీలో టచ్ లేకెళ్ళారు, టీడీపీలో టచ్ లేరు, ఇంకొకరితో టచ్ లేకెళ్ళారని చెప్పేసి ఈ గుసగుసల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కొంత విజయసాయి రెడ్డి గారిని పక్కన పెట్టాలని చూసిన తరుణంలో నన్నే పక్కన పెడతారా అనే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో ఈరోజు విజయసాయి రెడ్డి గారు పూర్తిగా
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే రాజ్యసభ సీటుకు రాజీనామా చేసి పక్కిల్లారు. ఇటీవల చూశాం చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి టీడీ జనార్దన్ గారితో రహస్య భేటీ విజయసాయిరెడ్డి గారు. ఇవన్నీ చూస్తుంటే మనం విజయసాయిరెడ్డి గారినో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని లాంటి వైవి సుబ్బారెడ్డి గారిని వీళ్ళని మనం తప్పు పడడానికి అవకాశం లేదు. వీళ్ళని అందలానికి వీళ్ళ గురించి అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళని మనం ఎక్కువ నమ్మితే మిగతా వాళ్ళని దూరంగా పెట్టి ఏం చేస్తారు ఇవన్నీ సరిగ్గా గెస్సేలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంత సాధుజీవ్యా అంటే రాజకీయాల్లో అది కూడా కాదనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అత్యంత విశ్వసనీయులు ఎవరైతే ఉన్నారో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అయితేమి, వట్టి వసంత కుమార్ గారు అయితేమి, వీరు ఇప్పుడు కూడా దూరంగా గౌరవంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్సు తెలిసి వైసీపీలోకి రాలేదు. ఎందుకంటే వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నాం, ఒకరి దయా దాక్షిణ్యాలతో మనం రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని దూరంగానే ఉన్నారు. కానీ కొంతమంది వచ్చారు, వాళ్ళు అంతలం ఎక్కినరా పాతాళానికి వెళ్ళినరా ఇవన్నీ వేరే విషయం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తను చేసుకున్న స్వయం కృపారాధం వల్లనే ఈరోజు వైసీపీకి పరిస్థితి వచ్చింది అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న క్రేజ్ను ఇంత దారుణంగా ఉన్న 40% ఓట్ షేర్ ఉంది ఈరోజు స్టేట్లో. ఇప్పటికైనా సామాన్య కార్యకర్తకు సైతం అందుబాటులో ఉండే విధంగా ఆయన కార్యాచరణ చేసుకుంటే రాబోయే 4 ఏళ్ళు ఆయనకు కానీ పార్టీకి అయినా నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు ఉంటుంది. అట్లా కాదు నా చుట్టూ ఉన్న 4 రెడ్లో 5 మంది రెడ్లో వాళ్ళంటే కానీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 29 మంది అంటున్నారు. అది కొంత ఈజీ కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా ప్రజలకు అందుబాటులో ఉండాలి. కేవలం 3-4 కాకుండా మిగతా నాయకులకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వాలి. మనం చూస్తున్నాం చాలామంది ఎమ్మెల్యేలకు గత ప్రభుత్వంలో అపాయింట్మెంట్లు దొరకవు అని. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సొంత సీఎంను గెలవడానికి నెలల తరబడి వేచి ఉండాల్సిన గత్యంతరం అంటే చూడండి. ఈ రాచరిక పోకడ వల్ల ఈరోజు వైసీపీ ఇంత దారుణానికి ఓడిపోయింది. ఇప్పటికైనా మార్చుకోవాలి. ఇప్పటికైనా మార్చుకొని కొంత చేస్తే మాత్రం భవిష్యత్తులో వైసీపీ అధికారంలో మళ్ళీ రావచ్చు. అంతే తప్ప టీడీపీ తప్పు చేస్తుంది కాబట్టి మేమే ప్రజలకు ఎవరు లేదు అనుకోవడం అది తప్పు అంటున్నాం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ క్యాడరు దానికి అనుగుణంగా ఉంటేనే మీరు అధికారంలోకి వస్తారు, లేకుంటే రావడం అనేది జరగదని మేము మళ్ళీ చెప్తున్నాం మీకు. ధన్యవాదాలు.